ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిర బై మానేపల్లి. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చట్లలో మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఆలోచన చేయకుండా చెప్పుకుందాం పారి. ఇన్నారులా మన మోదీ సర్కార్ ఖాతా భలే చిత్రంగానే ఉంది. మొన్నటిదాకానేమో గా నీట్ పేపర్ లీక్తోని దేశమంతా లొల్లైంది కదా. ఇక ఇప్పుడు గదేందో ఈతనాలు గడిపిన పెట్రోల్ మీద షురువైంది రుల్లా. గా నితిన్ గడ్కరీ సార్ ఉండు కదా, గాయననేమో పర్యావరణం కోసం పెట్రోల్ ఈతనాలు కలుపుతున్నామని ఈ ఖాతాలు చెప్పవట్టే. కానీ గా పెట్రోల్ పోసుకుంటే ఇంజిన్లు అన్ని షెడ్డుకు పోవట్టే. ఇంతకు గీ ఇథనాల్ పెట్రోల్లో లొల్లేందో చూద్దురట పారి. దేశంలా ఇప్పుడు అంతా ఇథనాల్ పెట్రోల్ లొల్లి నడుస్తుంది రోల్లా. వెనకటి పెట్రోల్లా మన కిరోసిన్ గ్యాస్ కలిపి కల్తీ చేసేటోళ్ళు గుర్తున్నదా మీకు? గప్పుడు ఇంజిన్లని గర్గర్మని ఒకటే పోగిడుస్తుండే. ఇగో గదే కల్తీ దందా ఇప్పుడు దేశంలా సర్కార్ చేస్తుంది. కాకపోతే గా కిరోసిన్ ప్లేస్ లా గదేందో ఇథనాల్ అంటారు కదా, గదాన్ని మిక్స్ చేస్తుర్రు. కానీ మోదీ సర్కారు చేసే ప్రతి పని పైన ఒక ముసుగుంటది కదా. అగో గట్లా పర్యావరణం అని ఒక ముసుగేసిరు దీనికి. పెట్రోల్ వాడితే పొగ ఎక్కువైతాంది, గందుకనే గీ ఇథనాల్ మిక్స్ అయితే నేచర్ కు మంచిగా అవుతుందని మెల్లమెల్లగా గీ మిక్సింగ్ పాలసీని తెచ్చిర్రు మన మోదీ సర్కారోళ్ళు. 5% అన్నారు, 10% అన్నారు. ఇక ఇప్పుడు ఈ20 పెట్రోల్ అని 20% ఇథనాల్ మిక్స్ చేసి అమ్ముతుర్రు. రెండు 2023లా మన పెట్రోల్ మంత్రి నితిన్ గడ్కరీ साहब ఏమన్నాడో ఓ పారి ఈనుర్రి. 120 रुपए जो पेट्रोल ले रहे हैं उसका भाव हम 15 रुपए लीटर करेंगे. जितना एवरेज आपको 120 रुपए के पेट्रोल में मिल रहा है उतना एवरेज आपको 15 रुपए पेट्रोल की कीमत जो है 15. ఇన్నారులా గీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ షురు చేస్తే మస్తు లాభం ఉంటది అన్నాడు నితిన్ గడ్కరీ సారు. హే 15 రూపాయలకే లీటర్ పెట్రోల్లా ఇత్తం పోండి అని చెప్తే అవునులా అందరు సంకలు గుద్దుకున్నారు. కానీ కథ వేరే ఉన్నది. గిప్పుడు చూడుండ్రి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అయితే అమ్ముతుండ్రు కానీ 20 రూపాయలు కూడా తక్కువగాలే. గా పైసల ముచ్చట పాడుగాను కొండ నాలికకు మందెత్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టే అయింది. ఇక ఇప్పుడు దేశంలో కార్లు బండ్లు నడిపేటోళ్ళ కథ గా ఈ20 పెట్రోల్ పోసినప్పటి నుంచి కార్లు బండ్ల సౌండే అలాగైంది అంటుర్రు. ఒకటే పర్షాన్ అవుతుర్రు అందరూ. మైలేజ్ తగ్గిపోతున్నాయని, ఇంజన్లా ఏమేమో రిపేర్లు వస్తున్నాయని ఒకటే జనమంతా గరం గరం అవుతుర్రు. ఇక దేశం మొత్తం ఇప్పుడు గీ ఇథనాల్ పెట్రోల్ మీద లొల్లి షురువైంది. గాడ ఢిల్లీలో ఉన్న పెద్దోళ్ళేమో పర్యావరణం పచ్చగుంటది, దేశం బాగుపడుతుందని కథలు చెప్పవట్టిది. గిడ ఇథనాల్ పెట్రోల్ పోసుకునేళ్ళేమో గ్యారేజ్ చుట్టూ తిరగవట్రి. అయితే గీ ఇథనాల్ కథ అయ్యాక పెద్ద కథనే ఉందని ఆపోజిషన్ పార్టీలోళ్ళు గుస్సా అవుతుండ్రు. గా నితిన్ గడ్కరీ సార్ ఉన్నాడు కదా, గాయన కొడుకు పేరు నిఖిల్ గడ్కరీ. ఈ నిఖిల్ గడ్కరీకి సియాన్ ఆగ్రో అని కంపెనీ ఉంది. ఈ కంపెనీ 2024 దాకా ఏడాదికి 15 కోట్లు సంపాదించింది. ఇక మోదీ సర్కారు గీ ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ తెచ్చిందో లేదో ఇక కంపెనీ ఆమ్దాన్ అయితే 1200 కోట్లకు మించింది. పెట్రోల్ గీ ఇథనాల్ మిక్సింగ్ తోని గడ్కరీ సార్ కొడుకులు అయితే బాగా దండుకుంటుండ్రని అపోజిషన్ పార్టీలోళ్ళు గరం గరం అవుతుర్రు. గడ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సార్ ఉండు కదా, గాయన కూడా గీ ఇథనాల్ పెట్రోల్ మీద గట్టిగానే అరుచుకుంటుండు. పెట్రోల్ ఇథనాల్ కలిపేదాని మీద అసలు మీరు ఏమేం పరిశోధనలు చేసిండ్రో గవిట్లా ఏం తేలిందో జనాలకు ఎందుకు చెప్తలేరని అడుగుతుండు. గది కూడా నిజమే కదా నుల్లా. గింతకు గీ ఇథనాల్ పెట్రోల్ లొల్లి యాడిదాకా అంటుకుంటుందో ఏమో చూడాలే. ఏ మాట కామాటేనోళ్ళ ఈ నడుమ పెండ్లైన ఆడోళ్ళను దెప్పి పొడిచేటోళ్ళు షానే మోపారు కదా. డ్రమ్ములు, హార్పిక్లు, హనీమూను, మర్డర్లు అనుకుంటా. అయితే మొగుళ్ళు మాత్రం త్యాగమూర్తులు అయిపోతుర్రోళ్ళ. అరే ఆవంటే అగో ఒక త్యాగమూర్తిని మీరే దర్శనం చేసుకోర్రి. ఇగో ఈ లగ్గం చూడుర్రి, కానీ నేరుగని లగ్గం.
చూసిరా పెండ్లి పిల్ల పెండ్లి పిల్లగాడు నడుమిట్లున్న పెద్ద మనిషి ఏవలంటే పెండ్లి పిల్ల పెన్మిటి. అరే అవ్వంటే పెన్మిటి దగ్గరుండి ఇంటామెకు ఇంకొగులతోని పుస్తలు కట్టించిండు. ఎందుకయ్యా అంటే త్యాగమూర్తి ఇల్లది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. 20 ఏండ్ల కిందటనే లగ్గమైంది. 5 పిల్లలు సుతున్నారు. అయితే ఇగో ఈ పిల్లగాడు ఈమెకు దోస్తయిండు. ఇల్లు ఇడిచెబెట్టి పారిపోయిర్రు. పెన్మిటి ఇళ్లను దొరకబట్టి ఊరికి తెచ్చిండు. పెద్దలతోని మాట్లాడి వాళ్ళిద్దరికి లగ్గం చేసి అమ్మయ్య అనుకున్నాడు. మరి ఎందుకు అట్లా అనుకున్నాడు? ఎందుకు భార్యకు లగ్గం చేసిండు ఆయనకే తెలుసట. ఎవ్వరికి ఎప్పడట అదన్నట్టు ముచ్చట. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దాం ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మరొక ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.